అనంతపురం నగరంలో టీడీపీ సీనియర్ నాయకుడు సుధాకర్ నాయుడును చంపేందుకు కుట్ర పన్నుతున్నారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. 2 రోజుల క్రితం సుధాకర్ నాయుడు తనకు ప్రాణహాని ఉందంటూ స్వయంగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే తనకు ప్రాణహాని ఉన్నది అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నుంచేనని చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. సుధాకర్ నాయుడు తన భార్యతో కలిసి ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యే అనుచరులపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే భావమరిది అశోక్ అనుచరుడు గంగారం ఓ రోజు రాత్రి తనను పిలిపించి మద్యం మత్తులో చంపుతామని బెదిరించినట్లు ఫిర్యాదు ఇచ్చినట్లు తెలుస్తోంది. కాళ్ళు చేతులు తల మొండం వేరు చేస్తామని బెదిరించినట్టు సమాచారం. అయితే ఈ విషయం టీడీపీ అధిష్టానానికి తెలియడంతో దీనిని బయటకు పోనివ్వకుండా జాగ్రత్త పడినట్టు తెలుస్తోంది. ఈ సంఘటనను సీరియస్ గా తీసుకున్న అధిష్టానం సుధాకర్ నాయుడు ఎమ్మెల్యే దగ్గుపాటిని విజయవాడకు పిలిచినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని రాజీ ముగింపు పలకాలని చూస్తున్న సుధాకర్ నాయుడు మాత్రం చర్యలు తీసుకోవాల్సిందేనని పట్టుబడుతున్నట్లు సమాచారం. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రామాంజనేయులు ఫోన్ లైన్ లో ఉన్నారు. రామాంజనేయులు, అప్డేట్స్ ఏంటి? ఇవాని అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య వర్గపోరు తీవ్ర స్థాయికి చేరిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఇక్కడ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ఎన్నిక కోసం బాగా ప్రయత్నం చేసినటువంటి సుధాకర్ నాయుడు ప్రస్తుతం ఆయన హత్యకు కుట్ర చేశారు అని చెప్పేసి పోలీసుల నిఘాలో తేలింది. అయితే పోలీసుల నిఘా ద్వారా సుధాకర్ నాయుడికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆయన ఈ సుధాకర్ నాయుడిని పోలీసులు పిలిపించి విచారించారు. అసలు ఎమ్మెల్యే అనుచరులకి నీకి గొడవ ఎక్కడ జరిగింది, ఆ గొడవ ఎందుకు వచ్చిందనే విషయాల మీద క్షుణ్ణంగా పోలీసులు సుధాకర్ నాయుడు దంపతులు ఇద్దరిని కూడా పిలిపించి ఎస్పీ ఆఫీస్ లో విచారించడం జరిగింది. అయితే తనకు ఎమ్మెల్యే అనుచరులకి వచ్చినటువంటి చిన్న గొడవ పాటు ఇప్పుడు తీవ్ర స్థాయిలో అది ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడము, అంతర్గతంగా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకునే స్థాయి వరకు వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే జాగ్రత్తగా ఉండాలా అని చెప్పేసి సుధాకర్ నాయుడు కూడా పోలీసులు హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే దగ్గుపాటితో పాటు ఆయన అనుచరుల్ని ప్లస్ సుధాకర్ నాయుడు దంపతుల్ని ఇద్దరిని కూడా విజయవాడ హెడ్ క్వార్టర్ కి రావాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో వీరందరూ కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి నాని దగ్గర ఒక అంటే పంచాయతీ పెట్టినట్టుగా తెలుస్తుంది. మరి వీళ్ళు ఇద్దరికి ఎందుకు ఇంత తీవ్ర స్థాయిలో ఒకరిని ఒకరు చంపుకునే స్థాయికి ఎందుకు వచ్చిందనే దాని మీద తెలుగుదేశం పార్టీ నేతలు కూడా విచారిస్తున్నారు. మరి ఇందుకోసము గల కారణాలను కూడా పార్టీను పోలీసులు అన్వేషిస్తున్నారు. అయితే ఇంత తొందరగా ఒక ఏడాది కాలంలోనే టీడీపీలో ఇంత వర్గపోరు రావటానికి ప్రధానమైన కారణాలని మరి పార్టీ వర్గాలు కూడా విచారిస్తున్నాయి. అయితే దీని మీద పార్టీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం వేచి ఉండాల్సిందే. పోలీసులు కూడా అసలు ఈ హత్యకి కుట్రకి ఎట్లా ప్లాన్ చేశారు ఏమి అనే దాని మీద పోలీసులు కూడా విచారిస్తున్నట్లు తెలిసింది. శివాని. రైట్, థ్యాంక్ యూ రామాంజనేయులు.